ఉమీద్ పోర్టల్ రీసెంట్గా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని తీసుకురావడం జరిగింది. దీనికి రిలేటెడే ఉమీద్ పోర్టల్, యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఇట్ ఈజ్ అండ్ సెంట్రలైజ్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ రిజిస్టరింగ్ వక్ఫ్ ప్రాపర్టీస్. వక్ఫ్ అంటే ఏంటి? ఎవరైతే ఇస్లామిక్ లా ఆర్ ముస్లిం రిలీజియన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళు మూవబుల్ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీని రిలీజియస్ పర్పస్ కోసం ఆర్ ఎల్స్ చారిటబుల్ పర్పస్ కోసం డొనేట్ చేసినట్లయితే దాన్ని వక్ఫ్ అంటాము. సో ఈ ఉమీద్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ప్రాపర్టీస్ని వితిన్ 6 months లోపలే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఉమీద్ పోర్టల్ని ఎవరు డెవలప్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. సో వీటికి నోడల్ ఏజెన్సీగా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్ వక్ఫ్ బోర్డ్స్ అండ్ జ్యుడిషియల్ అథారిటీస్ ఉంటారు. సో ఈ ఉమీద్ పోర్టల్ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని ఎన్ష్యూర్ చేస్తుంది అండ్ విత్ ఇన్ టైమ్ బౌండ్లోనే వక్ఫ్ ప్రాపర్టీస్ని రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ పోర్టల్ ద్వారా. అండ్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళ రైట్స్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ని డిజిటల్ యాక్సెస్ చేసే విధంగా ఉంటుందన్నమాట. అండ్ లాంగ్ స్టాండింగ్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా రిజాల్వ్ చేయొచ్చు బికాస్ ఉమీద్ పోర్టల్లో ప్రాపర్టీస్ని రిజిస్టర్ చేసుకుంటాం కాబట్టి. అండ్ రియల్ టైమ్ డేటా అండ్ జియో ట్యాగ్డ్ మ్యాపింగ్ వల్ల ఈజీగా వక్ఫ్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అండ్ లొకేషన్ ఎక్కడుందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు.